హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో మనకి 2024 రిలేటెడ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మేము పోస్ట్ చేస్తాం, టీఎస్ అండ్ ఏపీ రిలేటెడ్ అన్నీ కూడా. అండ్ ఆల్రెడీ మీరు చాలామంది చిరాకులో ఉండొచ్చు, టీఎస్కి ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చేసాడు అండ్ అలానే కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఫస్ట్ అండ్ ఫైనల్ ఫేస్ రిలీజ్ చేసేసాడు, బట్ ఏపీ ఇంకా రిజల్ట్ కూడా మనకి ఇవ్వలేదు అని. సో ఇది చాలా అంటే కొంచెం ఈసారి లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 17 days అలా ఎగ్జామ్ అయిపోయి అవుతుంది మనకి. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏంటి అంటే స్టూడెంట్స్ నుంచి అప్డేట్ ఇది, అండ్ అలానే కన్ఫామ్గానే చెప్తున్నారు, కాల్ చేసి అడిగారు చాలామంది. సో మండే కానీ లేదా 30th కానీ మనకైతే ఏపీ ఈసెట్ 2024 రిజల్ట్స్ అయితే వస్తాయి. 30 కానీ లేదా మండే కానీ మనకైతే ఏపీ ఈసెట్ 2024 రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈసారి, ఇంకా లేట్ చెయ్యరు ఆల్మోస్ట్, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి 20 days అయిపోతుంది వచ్చేటప్పటికి రిజల్ట్. సో వెయిట్ చేయండి, వన్స్ రాగానే ఐ విల్ పోస్ట్. ఓకే, మండే టు థర్స్డే మధ్యన ఏదో ఒక రోజైనా రావచ్చు మ్యాక్సిమం. ఓకే, ఇంకా అంతకన్నా ల్యాగ్ అయితే చెయ్యరు. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటున్నాను, ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర జాగ్రత్త చేసుకొని పెట్టుకోండి రెడీగా. వన్స్ కౌన్సిలింగ్ అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు హరీబరీ కాకండి. మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ లేవు లేదా వ్యాలిడిటీ అయిపోయి ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్కి అంటే అప్లై చేసి తెచ్చుకోండి లోపు. ఓకే, ఈడబ్ల్యూఎస్ కానీ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అలాంటి సర్టిఫికేట్స్ ఏమీ లేకపోతే అవన్నీ చూసుకోండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది పిన్ టు పిన్ నేను ఆల్రెడీ ఈసెట్ కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పి వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, కౌన్సిలింగ్ రిలేటెడ్ లాస్ట్ ఇయర్ చేశాను అవన్నీ కూడా లింక్స్ ఇస్తా చూడండి. ఈ ఇయర్ మళ్ళీ ఫ్రెష్ వీడియోస్ అన్నీ చేస్తా, వెయిట్ చేయండి, రిజల్ట్స్ వచ్చేస్తాయి. అండ్ ఎవ్రీవన్ మార్క్స్ కలుస్తాయని అనుకుంటున్నాను. కొంచెం ఎవరైతే బాటంలో ఉన్నవారో 46 to 49, 50 ఆ మధ్య దగ్గరలో ఉన్నవాళ్ళు 50 దాటేయాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.